పెన్సిల్ అన్నయ్య ఇక్కడికి వచ్చారు. నీకెలా తెలుసు? ఇలా చూడు, ఈ పజిల్ సాల్వ్ చేయడం అంటే అన్నయ్య చాలా ఇష్టం. ఇది తన హ్యాండ్ రైటింగ్. పెన్సిల్ ఇది మా అబ్బాయిదే. వాడి కోసం నేనే కొన్నాను. బయట తిండి వాడికి పడదని రోజు క్యారేజ్ కట్టి పంపించేదాన్ని. నాన్న అంటే గోడ కనపడితే చాలు ప్రతివాడు అమరశిల్పి జక్కనలు అయిపోతారు. ఏంటి బామ్మ, మీకేం దొరకలేదా? సరిగ్గా చూడండి, మీ వాడు ఏదో వదిలే ఉంటాడు. రివెంజ్ వదిలెళ్ళాడు. అబ్బో, రివెంజ్. ఏంటివి? ప్రాక్టీస్కి వాడిన డమ్మీ క్యాష్, ఇంకా మిగతా సామాను ఖచ్చితంగా ఈ బిల్డింగ్లోనే ప్రాక్టీస్ చేశారు. చూసారా పెన్సిల్ తన తెలివితేటలతో ఎలా పట్టేశాడో? సో ఒక పని అయిపోయింది, మనం వెతుకుతున్న బిల్డింగ్ దొరికేసింది. పెన్సిల్ గారు, మనకు కావాల్సింది బిల్డింగ్ కాదు, హంతకుడు. స్టెప్ బై స్టెప్ అమ్మా. ఇప్పుడేగా బిల్డింగ్ దొరికింది, అప్పుడే హంతకుడు రివెంజ్ చంపేయాలంటే అలా? పెన్సిల్ ఎక్కడికి పెన్సిల్? August 2018 బ్యాంక్ రాబరీ జరిగింది. దానికి 6 నెలల ముందు నుంచి ఆ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ సంపాదిస్తే ఈ రాబరీకి రిహార్సల్కి సంబంధించిన క్లూస్ మనకు దొరకచ్చు. ఈ బ్యాంక్ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ అన్నిటికి కూడా ఒక అడ్మిన్ ఉంటాడు. వాడిని అడిగి మనం ఫుటేజ్ తెచ్చుకోవాలి. అయితే వెళ్ళి తీసుకొచ్చే. అంత ఈజీ అనుకున్నావా? పోలీస్ కంప్లైంట్లు, పర్మిషన్ లెటర్లను సంవత్సరం తిప్పుతారు. అప్పటికి బామ్మగారు కూడా బకెట్ తినేస్తారు. బకెట్ అంటే ఏంటి? అది వీక్ అయిపోతారన్న. అవునులే. మరి ఇప్పుడు ఏం చేయాలి? స్ట్రైట్గా అడిగితే వాడేవాడు. అలాగే ఈ ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయ చేయగలిగే ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ అమ్మాయి. నే వెళ్తానులే. అమ్మా, అమ్మాయి. నీ కాన్సెప్ట్ అర్థమైనట్లేదు. వాడిని సెడ్యూస్ చేయాలి, మత్తుగా మాట్లాడి ముక్కులోకి దించాలి, ఫుటేజ్ లాగేయాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరు వెళ్తారు? చీచి, పెళ్లి కావాల్సిన పిల్లతో ఇలాంటి పాడు పనులు చేయిస్తావా? కావాలంటే కంప్లైంట్ ద్వారానే వెళ్దాం. ప్రియా మాత్రం వెళ్ళదు. సరే సరే, మీ రివెంజ్ మీ ఇష్టం. మధ్యలో నేనేవాడిని మాట్లాడటానికి. బాగా మనం ఒక బకెట్ రెడీ చేసుకో. పదండి వెళ్దాం, పదండి. నేను వెళ్తాను. నేను వెళ్తా. ఏయ్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఆ రైట్ సైడ్ కార్నర్. ఏం కాదులే అమ్మా. ప్రియా జాగ్రత్తమ్మా. హలో ప్రియ గారు, పై బటన్ ఓపెన్. ఇదిగో. ఓ, అరే తప్పదు అమ్మా, అని ట్రాపింగ్ అని జోక్ అనుకున్నారేంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. సెక్యూరిటీ ఆఫీసర్ సంతూర్. Yes, I am సంతూర్. సంతూర్ శనక్కాయల. మీరు? నా పేరు ప్రియా. కూర్చోండి. ఏం కావాలి? గచ్చిబౌలి రోడ్ నెంబర్ 64లో మీదొక ఏటీఎం ఉంది కదా? 64. ఉంది. ఓ 1.5 year బ్యాక్ ఆ ఏటీఎం ముందు నా బ్యాగ్ దొంగతనం జరిగింది. అయ్యో. ఆ బ్యాగ్ లో నా పాస్పోర్ట్ ఉంది. అది దొరికితే నేను లండన్కే వెళ్ళిపోవాలి. కొంచెం ఇంపార్టెంట్. సో మీ బాధ నాకు అర్థమైంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. వి హ్యావ్ ఎ ప్రోటోకాల్. మీరు ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఫార్మల్ కంప్లైంట్ చేసి
ఆ కంప్లైంట్ చేసిన కాపీని మీరు తీసుకో. పోలీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఫుటేజ్ ఇస్తే బాగుంటుందేమో. మన ఇద్దరం కలిసి కొంచెం మనసు పెడితే. సంతూర్ ఆ, సార్ మళ్ళీ బల్బు పోయిందా? అవును మూర్తి. ఎక్కడైనా బల్బులు పాడైపోవడం విన్నాం కానీ ఇలా కనబడకుండా మాయమైపోవడం ఏంటి సార్? నేనే తమరి బోడి మొహం చూద్దామని ప్రతిరోజు ఆ బల్బులు తీసి ఇదిగో ఇందులో పెడుతుంటాను. చూడు 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 చూసుకో. వీడు బల్బు మొహం వీడు రోజుకో బల్బు మార్చలా చచ్చిపోతున్నాను. ఇదిగో ఆ. నిదానంగా చెయ్యి, తొందర ఏమీ లేదు. టేక్ యువర్ ఓన్ టైం. ఎంత నిదానంగా అయితే మటుకు. నా విషయం కొంచెం ఆలోచిస్తే. చెప్పాను కదా మేడం, కుదరదని. అంటే ఏ రకంగానూ కుదరదా? మచ్చుంటే మేనేజ్ చేయొచ్చు. మచ్చ గట్టిగా ఫిక్స్ చెయ్యి, ఉన్నాడు సార్, చేస్తాం కదా. నిదానంగా. ఆ బల్బులు ఎక్కడున్నాయా? కథలో ఈ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇప్పుడు ఎవరు వెళ్తే మాత్రం ఏం లాభం? నో పిచ్చాయండి. నేను అసలు బాబా మీరు చెప్పండి, నేను సస్త చేయండి. పిచ్చా ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారు? మా ఇంట వంటలు ఇలాంటి అన్ని. సరే సరే సరే, నిన్ను నమ్ముకున్నాం మేము. సరే నేను వెళ్తాను. నేను వెళ్తాను, నువ్వు తప్పుకో. లోపల నాకేం జరిగితే మీ అందరి పేర్లు రాసి చచ్చిపోతా. హలో పెన్సిల్ గారు, పై బటన్ ఓపెన్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఏం కావాలి? అదే ఇందాక వచ్చిన అమ్మాయి నాకు ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్? చేసి అమ్మాయిని ఎవరు ప్రేమిస్తారు అసహ్యంగా? ఊప్స్. ఎందుకు వచ్చారు? అంటే నేను అమ్మాయిని ప్రేమించట్లేదు, కానీ తను నన్ను ప్రేమిస్తుంది. దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. ప్లటీ గర్ల్స్. మీరు కనుక ఫుటేజ్ ఇప్పిస్తే తనకి ఆ బ్యాగ్ దొరికి లండన్ తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను. ఊప్స్, నైస్ ప్లాన్. సో కొంచెం లేట్ అవుతుంది, మీరు త్వరగా ఫుటేజ్ ఇస్తే బయలుదేరిపోతాను. వెరీ సాఫ్ట్ హ్యాండ్స్ యూ గాట్. ఏ మాయిశ్చరైజర్ వాడతారు? డవ్, గార్నియర్? అదే నేను కూడా. హైదరాబాద్లో ఎక్కడుంటారు? కాచిగూడ. అక్కడే. నేను అక్కడే. ఊప్స్. మీ ఫోన్ నంబర్ ఇస్తే టచ్లో ఉంటాను. 915. 9810909. అదే. అది నా నంబరే. ఊప్స్. ఆ నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తానంటున్నాను. ఎన్ని మంత్స్ ఫుటేజ్ కావాలి? 7th August 2018 ముందు. 6 months ఫుటేజ్ కావాలి. ఊప్స్. ఇంపాసిబుల్. ఏమీ కనపట్లేదు. ఇలా గుర్తుపట్టడం చాలా కష్టం. ఎవరో 5 ఉన్నారని తెలుస్తుంది కానీ వాళ్ళు మీ వాళ్ళ కాదని చెప్పడం కష్టం. పోనీ బాడీ లాంగ్వేజ్ బట్టి. తను అవినాష్. మా అబ్బాయి. నాన్న మా అన్నయ్య. అలా మీ మనడా? అందరూ ఒక బ్యాగే.
మా వాడు మాత్రం 3 బ్యాగులు మోస్తున్నాడు. మీ వల్ల ఎవరికైనా ఎడం చేత్తో రాసే అలవాటు ఉందా? మనం వెతుకుతున్న 6వ వాడు దొంగతనానికి ముందు రోజే అంబులెన్స్ కలర్ మార్చి పోలీసులను తప్పుదారి పట్టించారనమాట. ఎస్తో స్టార్ట్ అవుతున్న హాస్పిటల్ పేరేదో ఉంది. ఈ లోగో కూడా ఎక్కడ ఫస్ట్ చూసుకుంటుంది? కేర్. స్వస్థ్ రైట్, స్వస్థ్ కేర్ హాస్పిటల్స్. ఆయన ఆఫ్టర్ అంబులెన్స్ డ్రైవర్ని నన్ను ఇంటర్వ్యూ చేయడం సార్. అంటే మా టాపిక్ ఇదే సార్. అంబులెన్స్ డ్రైవర్స్ ఇంకా వాళ్ళ లైఫ్ గురించి చెప్పండి. అంబులెన్స్ డ్రైవర్స్ కి జీతం ఎంత ఉంటుంది? 10 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే 15,000 ఇస్తున్నారు సార్. ఇంతకీ మీ జీతం ఎంత ఉంటుంది సార్? అంటే నేను చాలా సీనియర్ రిపోర్టర్ కదా. 3 lakhs 3 లక్షలు. 3 లక్షల? మీలా 3 లక్షల జీతం ఉంటే మా చెల్లి పెళ్లి బ్రహ్మాండంగా చేద్దాం సార్. నెల రోజుల్లో మా చెల్లి పెళ్లి సార్. మా చుట్టాలంతా దరిద్రులు సార్. పెళ్లికి వచ్చి మెక్కిపోవడం తప్ప ఒక పైసా చదివింపుడు సార్. నా ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నావా? సారీ సార్, ఎమోషన్ అయ్యాను. మీ డ్రైవర్స్లో ఏదన్నా ఇన్స్పైరింగ్ స్టోరీ ఉందా? ఇన్స్పైరింగ్ అంటే? అంటే ఈ మధ్య బాగా డబ్బులు వచ్చి కొత్త కారు కొనుక్కొని సొంత ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయిన డ్రైవర్స్ ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేడు, మా వాడకున్నాడు. ఎవరు? రికార్డ్ వెనక చూడండి. వెనక సార్, మీ వెనక సార్. మా దేవ్ 1 సంవత్సరం క్రితం వరకు నాతో పాటు ఇక్కడే డ్రైవర్కి పనిచేశాడు. ఇప్పుడు కోట్లకి అధిపతి. అంబులెన్స్ డ్రైవింగ్ లో వాడిది 100% ట్రాక్ రికార్డ్ సార్. ఇంతవరకు ఏ ఒక్క పేషెంట్ కూడా వాడి అంబులెన్స్ లో చనిపోయింది లేదు సార్. అంతమంది దీవెనలు ఎక్కడ పోతాయి సార్? సార్ నా గురించి కాదు సార్, వాడి గురించి రాయండి. ఇప్పుడు మా వాడు ఇండియాలో నెంబర్ 1 రేసర్ సార్. Fantastic, Dev. It's awesome. So let's welcome the Sportsman of the Year 2018, Mr. Dev. Welcome, Mr. Dev. Thank you. Please have a seat. దేవ్, మీ డ్రైవింగ్ లోనే కాదు, మీ కెరియర్ గ్రాఫ్ లోనే మ్యాజికల్ స్పీడ్ ఉంది. సరిగ్గా సంవత్సరం క్రితం మీరు ఒక సాధారణ అంబులెన్స్ డ్రైవర్, అండ్ ఇవాళ ఇండియాస్ నంబర్ 1 రేసర్, యూత్ ఐకన్ అండ్ వాట్ నాట్. ఒక కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ స్టేటస్ కి చేరుకున్నారు. మీ ఇన్స్పిరేషనల్ స్టోరీ వినాలని చెప్పి మా ఆడియన్స్ అంతా ఎంతో వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ టెల్ us. ఏముందండి, ఆ భగవంతుడి దీవెన్లు, మా అమ్మా నాన్నల ఆశీస్సులు, ఇదిగో నా ఫ్యాన్స్, వాళ్ళ అభిమానం, అంతే. కమ్ ఆన్. కానీ ఒక సక్సెస్ వెనకాల బోల్డ్ అంత స్ట్రగుల్ ఉంటుంది. మీ సక్సెస్ ని మేము చూసాం, దాని వెనకుండే మీ స్ట్రగుల్ గురించి చెప్పండి. అసలు మీకు రేసింగ్ లో ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి. నా చిన్నప్పుడు మా అమ్మ అనేది, 7వ నెలలోనే పుట్టేశావు, నీకు స్పీడ్ ఎక్కువరా అని. ఈ స్పీడ్, ఈ వేగం రిహార్సల్స్ వల్ల, ప్రాక్టీస్ వల్ల వచ్చింది కాదు. ఐఎమ్ బోర్న్ విత్ ద స్పీడ్. ఇట్స్ దేర్ ఇన్ మై బ్లడ్. వేగం అనేది నా రక్తంలోనే ఉంది.